శ్రీరామ్ జైరామ్ జై జైరామ్. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, జన్మగురుడు సంచారము, అలాగే తృతీయ కేతువు, ఈ రెండింటి మూలంగా బంధువులతో మాట పడే అవకాశం మీకు కనబడుతుంది. అనేక సమయాలలో మీకు పని ఒత్తిళ్ళు బాగా ఒకటి మీద ఒకటి వచ్చేసి ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ పని ముందు చేయాలా, ఆ పని ముందు చేయాలా అనే ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక బంధువులతోటి ఎటువంటి వైరాలు కానీ లేకపోతే మాట పట్టింపులు కానీ రాకుండా మాత్రం జాగ్రత్త పడండి. ఇక ఏ దశమ శని సంచారం వలన కొంత ఉద్యోగంలో ఒత్తిళ్ళు లేకపోతే నిరుద్యోగులకి కొంత నిరాశాలు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ఇక ఏ సమయంలో అయినా సరే మీరు ఒక్కొక్క రోజున ఎంత తెల్లవార్లు కష్టపడాల్సి వస్తుంది, పగలంతా కష్టపడాల్సి వస్తుంది అనే పరిస్థితి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లివర్కి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి మీకు గురవుతూ ఉంటాయి. అనారోగ్య సమస్య చిన్నగా కనబడుతుంది. దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. సంతానం కోసం సంతానము అమెరికాలు వెళ్ళాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళ గృహాల విషయాల్లో కానీ వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆలోచన చేసి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఏ సమయంలో అయినా సరే మీరు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా కనబడుతూ ఉంటారు. వీటి అన్నింటి మూలంగా కొంత మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీరు శుభవార్తలు వింటారు. మీకు ధనం కూడా ఆకస్మికంగా వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఎడితిప్పినా కూడా కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే ఏది కూడా నిరాశ పడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది మంచిది. దత్తాత్రేయ నామస్మరణ చేయండి. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ. అలాగే దత్తాత్రేయుడి గుడి సందర్శించండి, శివాలయ దర్శనం చేసుకోండి. గణపతికి ప్రదక్షిణములు చేసుకుని గరిక పూజ చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఉంటాయి.